రమేష్ గారు, ప్రధానంగా సుప్రీంకోర్టు ఏమంటుంది అని అంటే, ఉచిత హామీ పథకాలు ఇచ్చుకుంటా పోయి జనాలని సోమరిపోతుల్ని చేస్తున్నారు. కనీసం వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితి లేదు. ఉచిత హామీలు ఇస్తాము, ఇంటి దగ్గరికే డబ్బులు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, కార్లు ఇస్తాము, బస్సులు ఇస్తాము అంటూ, స్కూటర్లు ఇస్తాము అంటూ, ఉచితంగా కరెంట్ ఇస్తాము, డబ్బులు అకౌంట్లలో వేస్తాము అంటూ, కనీసం కుల వృత్తులు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్న రాష్ట్రాల పరిస్థితులు, అప్పులల్లో జీడిపిలో కిందికి పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం, దేశాన్ని అభివృద్ధి పదంలో పోకుండా ఈ అడ్డుకట్టలాగా వీళ్ళు ఉచిత హామీలు ఇస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎలా చూడొచ్చు దీన్ని? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీం గొప్పదా లేకపోతే పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ, మీమాంస అనేక సందర్భాల్లో దేశ రాజకీయాల్లో మనం చూసిన పరిస్థితి ఉంది. సరే, ఆ చర్చ వేరు. కానీ ప్రధానంగా ఉచితాలకు సంబంధించినటువంటి అంశం వచ్చేసరికి ముఖ్యంగా 80వ దశకంలో తర్వాత అది రోజు రోజుకు పెరుగుకుంటున్నది. 80వ దశకంలో పెరిగింది, స్టార్ట్ అయింది. అది ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి స్టార్ట్ అయింది. దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ప్రశ్నించే సమాజం దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఉత్తర నిజానికి రాజకీయ చైతన్యం అనేది మన సౌత్ ఇండియాలో ఉన్నంత రాజకీయ చైతన్యం నార్త్ ఇండియాలో ఉండదు. నార్త్ ఇండియాలో ఒక రకమైనటువంటి ఇంత తప్ప సౌత్ ఇండియాలో ఒక నిజమైన నిక్కచ్చైన రాజకీయ చైతన్యం, విశ్లేషణ కానీ, రాజకీయ చర్చలు కానీ మన దగ్గర జరిగినంతగా నార్త్ ఇండియాలో జరగదు. ముఖ్యంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడానికి పాలక వర్గాలు, పాలక ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి కారణం కూడా, నేను ఇది భారత ఈ పార్లమెంటరీ పార్టీల వ్యవస్థనే కాదు, దీనికి ఇంటర్నేషనల్ కూడా కాన్ఫరెన్స్ ఉంది దీని వెనుక. ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీ, ఆర్థిక ఉగ్రవాదాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం దాన్ని ఒక ఎజెండా ఇవ్వాలి. కార్పొరేట్ల మయమైపోయింది, దేశం మొత్తం కూడా కార్పొరేట్ల మయమైపోయిందండి. వందల వేల ఎకరాలు గుర్తింపు లేని, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేని, ఎలాంటి సూట్ కేస్ కంపెనీలకు 1000 ఎకరాలు కట్టబెడుతున్నారు ప్రభుత్వాలు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నారు. పెద్ద ఏమంటావు, ఆర్థిక ఉగ్రవాదులుగా రాజకీయ వ్యవస్థ అనేది పరిణించిన దశలో దీని అన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం తాత్కాలికమైన తాయిలాలు ప్రజలకు అలవాటు చేయడం అనేది ఎన్నికల సందర్భంలో, లేకపోతే ఆ మాత్రం కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మీద దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో ఉంచుకొని కేవలం ఓటు ఈవీఎం మీద అంటే ఏమంటారు, ఒక పోలింగ్ బూత్ కు తీసుకురావడం కోసం మాత్రమే ఇవన్నీ ఒక అట్రాక్షన్ పెడుతున్నారు తప్ప, నిజానికి వీళ్ళ మీద వాళ్ళకి ఏం ప్రేమ లేదు. వాళ్ళు ఉచిత బియ్యం ఇచ్చినా, లేకపోతే ఉచితంగా అనేక పథకాలు ఇచ్చినా, ఆ బంధు పెట్టినా, ఈ బంధు పెట్టినా, ఏ బంధు పెట్టినా కూడా రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదం నుంచి సైడ్ ట్రాక్ చేయడం కోసం మాత్రమే ఈ సంక్షేమం చేస్తున్నట్టు, ప్రజా ప్రయోజనాలు చేస్తున్నట్టు అదొక పెద్ద బూటకం నాటకం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు కొంచెం తేటా తెలియకపోయింది. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థలు చూసామండి, గతంలో మునుగోడు ఎన్నికల్లో చూసాం. ఓట్లు డబ్బులు పంచడం లేదని చెప్పి మా పార్టీ, ఒక పార్టీ డబ్బులు పంచడం లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూసినాం మునుగోడు ఎన్నికల సందర్భంగా. అంటే ఎన్నికల వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిన పరాకాష్ట చేసినాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మాత్రం రాజకీయాలు ఎంత చైతన్యం ఉందో అంత భావదారిద్ర్యం కూడా ఇక్కడనే ఉండిపోయింది. ఈ విషయంలో మాత్రం ఒక లోతైన అధ్యయనం, లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీరు మంచి అంశం మీద ఇలా చర్చ పెట్టి మీకు కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.